అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ దేవుణ్ణి అటకాయించిన మనిషి. రచన మెహర్ గారు. అతన్ని మొదట గౌస్మియా హోటల్లో చూశాను. ఆ రోజు జరిగిన గలాటాలో అతను పోషించిన పాత్ర అంత తొందరగా మర్చిపోగలనా? ఆ హోటల్కి ఏదో వేరే పేరుంది. ఏదో పలానా కెఫే అని పైన రాసుంటుంది. పెయింట్ ఊడొచ్చేసి చదవటానికి రాలేదు. అందరూ గౌస్మియా పేరుతోనే దాన్ని పిలుస్తూ ఉంటారు. ఈ చిన్న మురికి హోటల్లో ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సమోసాలతో పాటు చవగ్గా భోజనం దొరుకుతుంది. రుచుల పట్టింపు లేకుండా కడుపు నిండడమే ముఖ్యమైన వాళ్ళు ఇక్కడ తింటారు. గోడకో మూల గౌస్మియా నెత్తిపైన తగిలించిన టీవీలో ఏదో వస్తే అది చూస్తూ నాలిక మేంచి ఏ లోకంలోకి వెళుతున్నది అన్న ఎరుక లేకుండా పొట్ట నింపుకోవచ్చు. భోజనమైన తర్వాత పక్కనే ఉన్న పాన్ బడ్డీలో సిగరెట్ తాగితే అంతా ఒక్కటే రుచి. నేనుండే సందు చివరనే ఈ హోటల్ కావడంతో నా అన్నపానాదులన్నీ దాదాపు ఇక్కడే అయిపోతూ ఉంటాయి. ఆ రోజు అలాగే టీవీ చూస్తూ సమోసా పుణుకుతున్నాను. ఈలోగా 5 అట్టహాసంగా లోపలికి వచ్చారు. హోటల్ అంతా కలే చూస్తున్నారు. అదే పనిగా కలే చూడటానికి అదేం పెద్ద హోటల్ కాదు కనుక వాళ్ళకు కావలసిన వాళ్ళెవరో వెంటనే కనపడ్డారు. ఓ మూల కూర్చుని ఛాయ్ తాగుతున్న ఆ 2 కుర్రాళ్ళు కూడా వీళ్ళని చూడనే చూశారు. వెంటనే కప్పులు కింద పెట్టి లేచారు. బల్లల మధ్య నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ అగంతకులు వెంటనే చుట్టూ కాసేశారు. అప్పటికి ఇద్దరిలో ఒక కుర్రాడు టిఫిన్లు, టీలు సర్వ్ చేసే పెద్ద కిటికీ లాంటి కంతలోంచి వంటగదిలోకి దూకి వెనక తోవకుండా పారిపోయాడు. ఒకడు మిగిలిపోయాడు. ఆ 5 వాణ్ణి చుట్టుముట్టేశారు. వాడి మొహంలో భయం లేదు సరిగదా. ఎవడో శంకరన్న పేరు చెప్పి బెదిరిస్తున్నాడు. వీళ్ళు క్యా బతాయి గారే తేరి మాకి అని మొదట చెంపలు వాయించడంతో మొదలుపెట్టి తర్వాత బల్లల మూల కొదేసి తన్నుల్లోకి దిగారు. అందరితో పాటు నేను లేచి నా ప్లేటు సమోసాతో సహా బయట పాన్ షాప్ దగ్గరికి వచ్చేసాను. తింటూ చూస్తున్నాను. మా బస్తీలో అప్పుడప్పుడు ఈ గొడవలు మామూలే. గౌస్మియా కౌంటర్ వెనక నుంచి వచ్చి లేచొచ్చి బూతులు తిడుతున్నాడు. బయటికి పై కొట్టుకోమని అదిలిస్తున్నాడు. వాళ్ళు గౌస్మియాని పట్టించుకోలేదు. కానీ అన్న నువ్వు ఉండే ఈ నా కొడుకు అనేది సర్ది చెప్తూనే ఆ కుర్రాన్ని బాతున్నారు. ఇంతలో అక్కడ ఊహించనిది ఒకటి జరిగింది. అంతదాకా నేను గమనించలేదు. కానీ నా ఎదుట టేబుల్ మీదే కూర్చుని ఒక బక్క పలచని రోగిష్టి మనిషి దాల్ చావల్ తింటున్నాడు. కస్టమర్లందరూ గొడవకి బయటకు వచ్చేసారు. కానీ అతను అక్కడే కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు పైకి లేచాడు. తిన్నగా గలాటా మధ్యలోకి వెళ్ళి తన్నులు తింటున్న కుర్రాడికి అడ్డం పడిపోయాడు. కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడటం మొదలెట్టాడు కొట్టద్దని. తూకౌన్రే అంటూ అతన్ని కలిపి కొడుతున్నారు వీళ్ళు. చిత్రం ఏమిటంటే అప్పటిదాకా తన్నులు తింటున్న కుర్రాడు కూడా ఇతన్ని తన మీద నుంచి లెమ్మని విదిలించుకుంటున్నాడు. అందరికీ కాసేపట్లోనే అర్థమైంది అతనికి ఈ గొడవకి ఏ సంబంధం లేదని. సంబంధం లేని వాడిని ఉత్తపుణ్యానికి వాళ్ళు మాత్రం ఎంతంత అంటారు. గొడవ ఆపి అరే తూ బీచ్ మే క్యూ ఆతారే అని అయోమయ మొహాలతో అతన్ని అడుగుతున్నారు. తప్పుకోకపోతే చస్తామని బెదిరించారు. అతను మాత్రం కన్నీళ్లు కార్చేస్తూ అన్నా మనం వద్దన్నా బాధ పెట్టుకోవద్దన్నా అని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూనే ఉన్నాడు. ఈ అదను చూసుకుని అప్పటిదాకా తన్నులు తిన్న కుర్రాడు చటక్కన టేబుల్స్ మీదకెక్కి ప్లేట్లు ఎడాపెడా తన్నేస్తూ పరిగెట్టి మా మధ్య నుంచి సందు చేసుకుని రోడ్డు మీదకి పారిపోయాడు. ఆగంతకులకు ఇంకా తమ కాళ్ళ దగ్గర దేకుతున్న అతన్ని ఏం చేయాలో తెలియలేదు. అతను కలగజేసుకోనంత వరకు ఈ సన్నివేశంలో తాము హీరోలు, ఇప్పుడు విలన్లు. అరే పోరాబాయ్ పాగల్గా అని కాళ్లతో పక్కకు నెట్టేసి బయటికి నడుచుకుపోయారు. గందరగోళం సద్దుమణిగింది. అందరం లోపలికి వెళ్ళాం. అతను ఒళ్ళు దులుపుకుంటూ లేచి మళ్ళీ తన కంచం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఎవరో అతన్ని పిచ్చాడివా అని అడిగారు. ఇంకెవరో అతని మంచికే అన్నట్టు బండబూతులు తిడుతున్నారు. అతను తింటూనే తన జాలి గొంతేసుకుని అందరినీ ఉద్దేశించి మాట్లాడటం మొదలెట్టాడు. అందరం ఒక అమ్మకు పుట్టిన కొడుకులమే అన్న అంటూ మొదలెట్టి మమ్మల్ని, రోడ్డు మీద ట్రాఫిక్ని, చూపుకు అందని నగరాన్ని, పరివ్యాప్త సప్త సముద్రాలని, కక్షలో తిరిగే భూమిని అంతటినీ తనతో కలిపేసుకుని ఏదో పిచ్చి వాగుడు వాగాడు. కాసేపటికి అందరూ అతన్ని పట్టించుకోవటం మానేశారు. గౌస్మియా టీవీలో ఏదో ఛానల్ మార్చాడు. నా ధ్యాస అటు మళ్ళింది.
తర్వాత మళ్ళీ చానాళ్ళకు కానీ అతను నాకు కనపడలేదు. సిటీలో ఒకసారి తారసపడిన ఏ ఇద్దరు అపరిచితుల త్రోవలు మళ్ళీ ఎప్పుడుకో కానీ దగ్గరికి రావు. అలా వచ్చేటప్పటికి అవతల వాళ్ళని ఎప్పుడైనా కలిసామని కూడా మర్చిపోతాం. వాళ్ళు మళ్ళీ మనకు అపరిచితులే అయిపోతారు. కానీ అతన్ని కలిసిన సందర్భం నన్ను తొందరగా మర్చిపోనివ్వలేదు. పైగా అతన్ని రెండో మారు కలిసింది కూడా దాదాపు అలాంటి సందర్భంలోనే. నేను ఉద్యోగానికి లోకల్ రైల్లో పోవాలి. మా బస్తీకున్న స్టేషన్లో లోకల్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. రాత్రి సమయాల్లో ఆ స్టేషన్ దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది. ఒకరోజు రాత్రి రైలు దిగొస్తుంటే అల్లంత దూరంలో ప్లాట్ఫామ్ మీద జనం గుంపుగా కనిపించారు. దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ అతనే, మళ్ళీ ఏదో గలాటాలో. ఇప్పుడు పాత్రధారులు ఇద్దరే, ఒకడు తన్నేవాడు, ఒకడు తన్నించుకునేవాడు. తన్నుతున్నది ఒక తెల్లగడ్డం పంజాబీ ముసలాయన, తన్నించుకునేవాడు అతనే. ఇద్దరూ బలహీనులే కాబట్టి చుట్టూ ఉన్నవాళ్ళు తొందరగానే తమకు వినోదపు మోతాదు చాలినంత అందింది అనుకోగానే కలగజేసుకున్నారు. ఈ తెల్లగడ్డ ముసలాయన నాకు 10 రోజులు ఇచ్చి ఈ స్టేషన్ మీదే కనిపిస్తున్నాడు ప్లాట్ఫామ్ మీద. అతను ఉత్తరాదివాడని, ఈ ప్రదేశానికి కొత్త అని చూస్తేనే తెలుస్తోంది. ఏదో తప్పు రైల్లో పొరపాటున ఎక్కి జేబులో డబ్బులు లేక ఇక్కడ దిగి ఉండొచ్చు అని నేను అనుకున్నాను. నా కంటబడిన తొలి రోజుల్లో తెల్లని బట్టల్లో మల్లెపువ్వులా ఉన్నాడు. 6 అడుగుల ఎత్తు, దబ్బపండు లాంటి ఛాయతో ఉంటాడేమో. ఆ మురికి పరిసరాల్లో మరీ కొట్టొచ్చినట్టు కనపడేవాడు. పంచెకున్న పటాకాలో తోలు తొడుగున్న ఒక చురకత్తి కూడా కనపడేది. కానీ చూస్తుండగానే కొన్ని రోజుల్లోనే అతని దర్జా వడలిపోయింది. పరిస్థితి అధ్వానం అయిపోయింది. ప్లాట్ఫామ్ చివర చీకట్లో రాత్రి గుడుంబా తాగడానికి వచ్చే బస్తీ జనం కొందరు ఆయన ఏడిపించడం మొదలెట్టారు. పట్టు సడలిన ముసలి శరీరం పట్టు సడలని పంజాబీ దర్పాన్ని కాపు కాయలేకపోయింది. వాళ్ళు అతని చురకత్తిని కూడా లాగేసుకున్నారు. చూస్తూ ఉండగానే మల్లెపువ్వులో ఉండేవాడల్లా చెత్త కుండీల్లో ఏరుకు తినేవాళ్ళ తయారయ్యాడు. నేను దగ్గరికి వెళ్ళేసరికే ముసలాయన్ని వెనక్కి లాగారు. ముసలాయన మంచి వేడి మీద ఉన్నాడు. ఎవరిని తన మీద చేయి వేయనివ్వట్లేదు, ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. తను దరోగా చేసి రిటైర్ అయ్యానని, దగ్గరకు వస్తే చెండాలు లేవదీస్తానని పంజాబీలో బెదిరిస్తున్నాడు. అందరూ ఇదెక్కడ గోళాన్ని నవ్వుకుంటూ పక్కకు తొలగిపోతున్నారు. ఆయన ఎందుకు కెలికావని అతన్ని తిడుతున్నారు. అప్పుడే మరొక అనూహ్య సన్నివేశం జరిగింది. అతను ప్రయాసగా లేచి నిలబడ్డాడు. ముసలాయన దగ్గరికి వెళ్ళాడు. ముసలాయన చూపుడు వేలు చూపించి బెదిరిస్తూనే వెనక్కి అడుగులు వేశాడు. అతను తన జేబులోంచి డబ్బు కాగితాలు తీసి ముసలాయనకి తీసుకోమనిస్తున్నాడు. ఇది ఊహించని ముసలాయన అపనమ్మకంతో ఆగాడు. కాసేపు డబ్బుల వంక అతని వంక మార్చి చూశాడు. ఆబగా డబ్బులు లాక్కొని తన మురికి జుబ్బా జేబులో కుక్కున్నాడు. సణుక్కుంటూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు. అదే ముసలాయనని నేను చివరిసారి చూడటం. ఆ డబ్బులతో చేరాల్సిన చోటకి చేరి ఉంటాడు అనుకుంటాను. అప్పుడే చీకటి ప్లాట్ఫామ్ మీదకి వెలుగు తివాచీ పరుస్తూ లోకల్ ట్రైన్ రావడంతో చుట్టూ ఉన్న వాళ్లలో చలనం వచ్చింది. గొడవ సంగతి వదిలేసి రైలు ఎక్కే హడావిడిలో పడ్డారు. అతని దెబ్బలు గట్టిగానే తగిలాయనుకుంటా కాస్త కుంటుతూ నడుస్తున్నాడు. నేను నెమ్మదిగా పక్కనే నడిచాను. అసలు ఏమైందని అడిగాను. నా భాష అర్థం కాలేదన్న ఆయనకి. ఎక్కడికి వెళ్ళాలని అడిగాను అంతే. తన్నేశాడు అని నవ్వాడు. అలాంటి అపార్థం సాధ్యమే అనిపించింది. అసలే ముసలాయన ఇక్కడ మనుషుల పట్ల చాలా అపనమ్మకంతో ఉన్నాడు. కొన్ని రోజులుగా వాళ్ళ వల్ల నానా బాధలు పడి రగిలిపోతున్నాడు. ఇతని భాష యాస అర్థమై ఉండవు. ఇతని బక్క వాలకాన్ని అలుసుగా తీసుకుని అందరిపైన కసి ఇతనిపై చూపించుంటాడు. ప్లాట్ఫామ్ చివరిదాకా మాట్లాడుకోకుండానే పక్కపక్కన నడిచాం. రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఇళ్ల మధ్య ఒక ఇరుకు సందులోంచి వెళ్ళాలి. సందు చివర ట్రాఫిక్ వెలుగు కనిపిస్తున్నా సందు మాత్రం కటిక చీకటిగా ఉంది. అతను ఆ సందులోనే ఒక ఇంటి దగ్గర ఆగి పైకి మెట్లెక్కబోయి తూలాడు. నేను దగ్గరికి వెళ్ళి సెల్ ఫోను లైటు మెట్ల మీద వేశాను. పైనుంటావా అని అడిగితే అవునన్నాడు. ఇంటి సైడు గోడను ఆనుకుని కట్టిన మెట్లు తిన్నగా పై వాటాకి వెళ్తున్నాయి. నాకు కుతూహలంగా అనిపించింది. పదా తీసుకెళ్తాను అన్నాను. సెల్ ఫోన్ లైట్ మెట్ల మీద వేస్తూ కుంటుకుంటూ మధ్య నా మంచితనాన్ని పొగుడుతూ పైకి నడిచాడు. గుమ్మం పైనున్న గూట్లో తాళం చెవి కోసం కాసేపు తడిమి తలుపు తీశాడు. అలవాటుగా లోపల గుడ్డి బలుపు ఆన్ చేసి దాన్ని ఆహ్వానిస్తూ కుంటుకుంటూనే వెళ్ళి చొక్కా విప్పి మేకుకు తగిలించాడు. లోపల గదికి ప్లాస్టరింగ్ ఏమీ కాలేదు. ఇటుకలు కట్టుబడేంతా బయటికే కనిపిస్తోంది. గదికి ఒక మూల నేల మీద బొంత పరుపు, మరో మూల కిరోసిన్ పొయ్యితో వంట సామాను. గదిలోకి వచ్చి రాగానే కొట్టొచ్చినట్టు కనిపించేది కిటికీ పక్కన వేలాడుతున్న పెద్ద పసుపు రంగు మిక్కీ మౌస్ కాస్ట్యూమ్. దాన్ని చూస్తుంటే అతను ఇక్కడున్న ఇనప కుర్చీ ఖాళీ చేసి కూర్చోమని ఇచ్చాడు. కూర్చుంటూ ఆ కాస్ట్యూమ్ గురించి అడిగాను. అదే, నేను బట్టల షాపులో పనిచేస్తా అనే
పండగలప్పుడు ఆ తొడిగేసుకుని మా షాపు ముంగట ఎగరాల. పొట్ట మీద లుంగి చుట్టూ మొలతాడు లాక్కొని పరుపు మీద కూర్చుంటూ చెప్పాడు. ఆ స్పాంజి కాస్ట్యూమ్నైనా మొయ్యగలదా అనిపించే బక్క శరీరం అతంది. మోకాలి చిప్ప దగ్గర దెబ్బ గట్టిగా తగిలిందనుకుంటా లుంగి పైకి లాగి నిమురుకుంటున్నాడు. ఈను పుల్లల్లాంటి కాళ్ళు నా కుతూహలాన్ని దాచుకోదలుచుకోలేదు. ఆ రోజు గౌస్మియా హోటల్లో జరిగింది అతను గుర్తు తెచ్చి, నీకేం సంబంధం లేకపోయినా ఎందుకు అలా గొడవలోకి వెళ్ళావని అడిగాను. అలా ఎట్లా అంటావనే, నీకు నాకు అందరికీ సంబంధం ఉంది, అలా జరగనీయకూడదనే. మళ్ళీ అప్పటి హోటల్లో వాగిన పిచ్చి వాగుడే మొదలెట్టాడు. నేను అతన్ని విపరీత చర్యల వెనక ఒక తాత్వికమైన భూమికను ఆశిస్తున్నానని నాకు తెలియదు, కానీ అతని మాటల్లో అలాంటిదేమీ కనపడకపోయేసరికి అసహనంగా అనిపించింది. వెళ్ళిపోదామనిపించింది. అది నా మొహంలో కనిపించింది అనుకుంటా. ఉన్నట్టుండి ఉండనా, నువ్వు నీకు నేను చెప్తానని లేచాడు. ఇందాక నాకు ఈ కుర్చీ ఇచ్చేటప్పుడు దాని మీద సామాను తీసి పక్కన పెట్టాడు. ఇప్పుడు అందులోని ఒక ప్లాస్టిక్ బాక్స్లోంచి ఒక ఫోటో తీసి నా చేతికి ఇచ్చాడు. అది ఎవరిదో అమ్మాయిది. బ్లాక్ అండ్ వైట్ పాస్పోర్ట్ ఫోటో. 8-10 ఏళ్ళు ఉంటాయి. ఈ పిల్ల పేరు దుర్గా అన్న. మన బస్తీలో ఆ చివరాకర మోరీల కాడ లాండ్రీ వాళ్ళు ఉంటారే, వాళ్ళ పిల్ల. ఇప్పుడు చచ్చిపోయింది. వాళ్ళ అమ్మని అడిగి తెచ్చిన ఇది. పిల్ల మొహం కళగా ఉంది. పాపం అనిపించింది. ఈ ఫోటో నాకెందుకు ఇచ్చావని అడిగాను. అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. అతని మాట తీరు కాస్త చిత్రంగా ఉంటుంది. వేరువేరు మాండలికాల కిచిడీలా ఉంటుంది. పైగా ఒక వరుసలో పద్ధతిగా మాట్లాడు. అటుపోయి ఇటుపై చుట్టూ తిరిగి చెప్తాడు. కాబట్టి అతను చెప్పిన దాని సారాంశం నేను ఇక్కడ చెప్తాను. దుర్గా ఇతన్ని మొదటిసారి కలిసినప్పుడు ఈ మిక్కీ మౌస్ కాస్ట్యూమ్లోనే బట్టల షాప్ ముందే ఎగురుతున్నాడు. ఆ రోజు బడి మానేసి చక్కర్లు కొడుతున్న దుర్గకి ఈ పెద్ద మిక్కీ మౌస్ నచ్చింది. ఆ పూటంతా దాని చుట్టూ తానే తిరుగుతూ కాలక్షేపం చేసింది. ఆమెకు ఒక మనిషి అందులో ఉన్నాడన్న స్పృహ ఉందో లేదో తెలియదు, కానీ లేనట్టే ప్రవర్తించింది. అతను అలాగే నటించాడు. విసుగొచ్చేదాకా ఆడి వెళ్ళిపోయింది. బడి ఎగ్గొట్టడం ఆమెకు రోజువారీ దినచర్య కాబోలు. ఏదో నిజంగా బడికి బయలుదేరినట్టే భుజాన బ్యాగుతో సహా అన్నీ సర్దుకుని బయలుదేరేది. కాసేపు బస్టాండ్లో ఏ బస్సు ఎక్కని ప్రయాణికురాల్లాగా, కాసేపు వినాయకుడి గుడి దగ్గర ఏ కోరిక లేని భక్తురాల్లాగా, కాసేపు క్రికెట్ గ్రౌండ్లో ఏ పక్షము వహించని ప్రేక్షకురాల్లాగా కాలక్షేపం చేసి బడి విడిచిపెట్టే సమయానికి ఇంటికి వెళ్ళిపోయేది. ఈసారి ఆమె మజిలీల్లో ఈ బట్టల షాప్ కూడా చేరింది. దాదాపు ప్రతి పూట ఏదో ఒక సమయంలో బట్టల షాప్ దగ్గరికి వచ్చి మిక్కీ మౌస్ను పలకరించడం మొదలెట్టింది. అతను గొంతు మార్చి కౌర్లు కూడా చెప్పేవాడు. మొత్తానికి మిక్కీ మౌసు దుర్గా ఒకరికొకరు అలవాటైపోయారు. ఒకరోజు మంచినీళ్ళు తాగడం కోసం ముసుగు తీసి పట్టుకున్నప్పుడు అతను అసలు రూపం చూసింది. కాసేపు అతని దగ్గరికి రావడానికి కూడా సిగ్గుపడింది. కానీ అప్పటికి ఇద్దరి మధ్య బాహ్య రూపాల కొక్క్యాలను విడిచి గాల్లో మాయగా మనగలిగే స్నేహం ఏర్పడిపోయి ఉండడంతో కాసేపటికే మళ్ళీ దగ్గరికి వచ్చేసింది. అడపాదడపా గదికి కూడా వచ్చి కబుర్లు చెప్పేది. అతను చేసిచ్చిన టీ తాగాక ఇంటికి వెళ్ళిపోయేది తాను. ఇక ఆమె చావబోతోంది అనే విషయం దుర్గాకి తెలుసు. అందుకే కాబోలు ఏదో ఆరిందా తన ఉండేది ఆమెలో. తన గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు అడపాదడపా విన్నదో ఏమో. చావు గురించి వాళ్ళు మాట్లాడే ముదురు మాటలే మాట్లాడేది. కానీ తనకు నిజంగా చావంటే ఏమిటో తెలియదు. ఒకానొక రోజు తను హఠాత్తుగా ఉండడం మానేశాక తనతోటి ప్రపంచం మాత్రం యథావిధిగా ఉంటూ పోవడం అంటే ఏమిటో ఊహించలేదు. మొదట్లో తను చనిపోబోతున్నానని దుర్గ చెప్పినప్పుడు అతను నమ్మలేదు. అదే పనిగా అంటంతో ఓసారి ఇంటి దాకా దింపి వాళ్ళ అమ్మని అడిగాడు సంగతి. ఆమె అవునంది. తల్లిగా ఆమె చేయగలిగింది చేసింది. పిల్లని తీసుకుని గాంధీ హాస్పిటల్ చుట్టూ తిరిగింది. కానీ వాళ్ళు చెప్పినవన్నీ విన్న తర్వాత ఆమె ఒక నరకప్రాయమైన మీమాంసను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆసుపత్రి ఖర్చులన్నీ భరించి ఈ పిల్లకు చావు కొన్నాళ్ళు వాయిదా వేసి ఎలాగో చనిపోవటం ఖాయం కాబట్టి తర్వాత ఆ ఖర్చుల బరువును మిగిలిన పిల్లల భవిష్యత్తుపై మోపటమా, లేదంటే ఇప్పుడే వైద్యం మానేసి ఆసుపత్రి ఖర్చులు మిగుల్చుకుని అవేవో మిగిలిన పిల్లలకు పనికొచ్చేలా చూడటం అన్న మీమాంస. అది ఆమె రెండో మార్గాన్ని ఎన్నుకుంది. మనసైన వాళ్ళ సమక్షం మన నుంచి హఠాత్తుగా లాక్కోబడినప్పుడు మాత్రమే చావు స్వరూపం ఏమిటో మనకు తెలిసేది. దుర్గ చనిపోబోతుందన్న నిజానికి సంసిద్ధుడు అవ్వగలిగేంత సమయం అతనికి దొరకలేదు. కొన్ని నెలల్లోనే ఆమె చనిపోయింది. ప్రపంచం అంతా అతని చుట్టూ యథాతథంగానే ఉంది, కానీ ప్రపంచాన్ని అర్థవంతంగా నిలబెట్టి లోపల పునాది ఏదో కూలిపోయింది. ఇప్పుడు ఈ పై నిర్మాణం అంతా ఒట్టి డొల్ల. చిన్న నమ్మకానికి అంతా కుప్ప కూలిపోతుంది. పిచ్చితనంలోకి నెట్టేస్తుంది.
కథ ఇక్కడ దాకా నాకు చెప్పాక అతను సంయమనం కోల్పోతున్నట్టు అనిపించాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళి దుర్గ తనతో ఉన్న రోజులన్నీ గుర్తు తెచ్చుకోవటం మొదలెట్టాడు. నేను టైం చూసుకున్నాను. కాసేపు అయితే గౌస్మియా హోటల్ కట్టేస్తాడు. రాత్రికి తిండి ఉండదు. సంభాషణని మళ్ళీ దారికి తెద్దామని అతన్ని అనునయిస్తూ కొన్ని మాటలు చెప్పాను. ఒడుపుగా అసలు విషయానికి తీసుకొచ్చాను. కానీ నిన్ను నువ్వెందుకు ఇలా బాధ పెట్టుకుంటున్నావని అడిగాను. సమాధానం చెప్పబోయే ముందు కాసేపు నన్ను ఖాళీ కళ్ళతో చూశాడు. అర్థమవ్వట్లేదా అన్న? నిన్ను నన్ను అలా చంపేసినా ఏదో పాపంగా ఆలోచన చేస్తుంటాం, ఏదో పాపం పని చేస్తుంటాం, అందుకే దేవుడు ఇలా చేశాడు అనుకుంటాం. ఈ పిల్ల సంగతికి వచ్చే తలకి అలా ఏముందన్నా, అది పసిది. ఆలోచించొక్క మాట. నేను ఆలోచించాను. డ్యూటీ కూడా మానేసి తిండి తినకుండా నిద్రపోకుండా ఆలోచించాను. ఒక్కటే అర్థమైంది, ఇక్కడ జరిగే క్రూరత్వం, అన్యాయం ఇదంతా ఈ పద్ధతి లేకుండా జరిగే ప్రతిదీ ఆ దేవుడికి ఒప్పుదల మీదే జరుగుతుంది. ఇదంతా ఆయన ఇలాగే సృష్టి చేసి పెట్టాడు. ఆయన మనల్ని సుఖంగా ఉంచే టయాల కన్నా బాధ పెట్టే టయాలే ఎక్కువ. నువ్వే చూడు, ఒక్కో పాలి ఎవ్వళ్ళం ఏం చేయలేం. దుర్గ సంగతే చూడు, దాన్ని ఆయన స్వయంగా బాధ పెట్టాడు. ఆయన చేతుల్లో పవర్ ఉంది. దాన్ని తిన్నగా పసిపిల్ల మీద చూపెట్టాడు. ఆయన పవర్ని ఎవ్వడం ఏమీ చేయలేం, కానీ ఇంకొక రకంగా కూడా చేస్తాడు. మనలో మనకు పెట్టి మనల్ని ఎదురు నిలబెట్టి మళ్ళీ మనవే తోడు రాకుండా చేసి బాధలు పెడతాడు. నేనేమిటి ఆలోచించానంటే, అట్టాంటింటికి ఎదురెళ్ళచ్చు, దేవుడికి ఎదురెళ్ళచ్చు. ఆయన అనుకున్న దాన్ని అవ్వకుండా చేయొచ్చు. నా కళ్ళ ముందు ఆ కుర్రాడు రోజు తన్నులు తిన్నాడు. ఆ రోజు ఇవాళ దాకా పాపం ముసలాయన ఊరు పేరు తెలియని చోట బాధలు పడ్డాడు. మరి ఇవన్నీ ఆ దేవుడు చేసిన లోకంలో జరుగుతున్నవే కదా. నేనేం చేశాను? నేను అడ్డం వెళ్ళాను. అలా జరగనివ్వలేదు. నాకేం పెద్ద బలం లేకపోవచ్చు. ఈరోజు చూసావుగా, నన్ను చితక బాధేశారు, కానీ నేను లొంగిపోతానన్నా. నా మీద పడే ప్రతి దెబ్బ కూడా ఆయన దాష్టికానికి ఎదురెళ్ళటమే. నేనేం చేయలేకపోవచ్చు, కానీ నేను ఆయనకి ఎదురుగా ఉన్నానని ఆయనకి తెలియాలా. అందుకే ఇదంతా. మాటలు పూర్తయ్యేసరికి అతను చెమటలు పట్టున్నాడు. బహుశా నిన్ను తనకు వ్యతిరేకంగా నియమించుకున్నది దేవుడేనేమో అందామనుకున్నాను, కానీ ఎందుకో ఆ ముతక వాదన అతని ముందు వినిపించాలనిపించలేదు. చాలామంది మంచి చేయటం ద్వారా దేవుడు మార్గంలో వెళుతున్నామని అనుకుంటారు. ఇతను మంచి చేయటం ద్వారా దేవుడిని ఎదుర్కొంటున్నాను అనుకుంటున్నాడు. దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఉన్నాడంటే మంచివాడా చెడ్డవాడా అన్న ప్రశ్న వస్తుంది. దానికి మన మంచి ఆయనకి మంచి కాదు, మన చెడ్డ ఆయనకి చెడ్డ కాదు అన్న సమాధానం వస్తుంది. లేదా అసలు ఆయనకి మంచి చెడ్డ లేవన్న సమాధానం కూడా వస్తుంది. కానీ తన మనుష్య జాతి మనుగడ కోసం మనకు మంచి చెడ్డ ఉన్నాయి. మన మంచి నిలవాలి, మన చెడ్డ పోవాలి. అది దేవుడికి మిత్రపక్షాన నుంచి చేసినా వైరి పక్షాన నుంచి చేసినా పెద్ద తేడా పడదనుకుంటాను. పైగా ఎలాగూ ప్రేమ కన్నా ద్వేషం తీక్షణమైన భావం. అది తరుముతుంది, పనిచేయిస్తుంది. అతని చేత అదే పనిచేయిస్తోంది. కొండలో మంచినీళ్ళు ఒక గ్లాస్ అతను తాగి ఒక గ్లాస్ నాకు ఇచ్చాడు. నేను అతని వాదనను ఒప్పుకుంటున్నట్టుగా 2-3 మాటలు చెప్పాను. నువ్వు ఉన్నంతసేపే దేవుడిని ఎదుర్కోగలవు, ఏదైనా చేయగలవు, కాబట్టి ప్రమాదాల్లోకి వెళ్ళొద్దని చెప్పాను. సెలవు తీసుకుని మెట్టు మేయించి తడుముకుంటూ కిందకి దిగి చీకటి సందులోకి వచ్చాను. ఎందుకో తల పైకెత్తి చూశాను. అతని గది కిటికీలోంచి గుడ్డి బలుపు వెలుగు కనిపిస్తోంది. ఇంకాస్త పైకి చూస్తే నగర ఆకాశంలో నక్షత్రాలు లీలగా వెలిసిపోతున్నట్టుగా వెలుగుతున్నాయి. అదండి భగవంతుడికి మనకి ఉన్న దూరం ఏమిటి అని. ప్రతిదీ ఆయన భగవంతుడి కోసమే చేయాలి, భగవంతుడి కోసం ఆయన అట్లా కాకుండా మనుషులు అనేవాళ్ళు ఎవరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా మనకి చేతనైనంత సాయం చేద్దామనేటటువంటి ఒక క్యాండిడేట్ ఆ అబ్బాయి. ఆ రకంగా దేవుణ్ణి చేరుకోవచ్చు అనేది ఒక లక్ష్యం అయింది. అది అవతల వాళ్ళు ఎలా చేస్తున్నారు, నేను ఎలా చేస్తున్నాను అనేది ఆయన పోల్చినటువంటి కథ ఇది. థ్యాంక్ యూ.